కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు మాజీ ఆర్థిక మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బహిరంగ విచారణకు హాజరైన ఈటెల 19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 40 నిమిషాల పాటు ఈటెల విచారణ జరిగింది. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల హాజరయ్యారు. మరి కమిషన్ ప్రశ్నలకు ఈటెల చెప్పిన సమాధానాలేంటి? వాస్తు స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఇంతవరకు అధికారులు, టెక్నికల్, ఫైనాన్స్ అంశాలపై జరిగిన విచారణ తుది దశకు చేరుకుంది. ఫైనల్ గా రాజకీయ నేతల విచారణ మొదలుపెట్టింది కాళేశ్వరం కమిషన్. తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల ఇప్పుడు బీజేపీ ఎంపీగా కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ ను ముందుగా కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన ఛాంబర్లో వ్యక్తిగతంగా దాదాపు 30 నిమిషాల పాటు విచారించారు. అనంతరం ఓపెన్ కోర్టులో అధికారికంగా ఈటెల రాజేందర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కమిషన్. స్టేట్మెంట్ రికార్డ్ చేసే ముందు దేవునిపై ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతారని కమిషన్ ప్రతిజ్ఞ చేయించింది. కమిషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డిపిఆర్ పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ సంధించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తదుపరి కార్యాచరణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు చైర్మన్ గా సబ్ కమిటీ వేశారని, సబ్ కమిటీ ఆధ్వర్యంలో టెక్నికల్ రిపోర్టులు వచ్చాయని, వాటి ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానమిచ్చారు ఈటెల రాజేందర్. కేబినెట్ నిర్ణయం మేరకు 3 బ్యారేజీల నిర్మాణం మొదలు పెట్టామని వివరించారు. బ్యారేజీలు అక్కడే ఎందుకు కట్టారని కమిషన్ ప్రశ్నించగా, టెక్నికల్ రిపోర్టుల ఆధారంగా బ్యారేజీల నిర్మాణాలు జరిగాయని, వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు కాదని ఈటెల రాజేందర్ సమాధానమిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై ఈటెల రాజేందర్ ను పలు ప్రశ్నలు అడిగింది కమిషన్. కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు, లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారు, ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఆఫ్ బడ్జెట్ నిధులు విడుదలయ్యాయా అనే ప్రశ్నలు సంధించింది. నీళ్లను అమ్మి నిధులు వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా రీపేమెంట్ చేయాలని అనుకున్నప్పటికీ రియాలిటీగా అది జరగలేదని కమిషన్ ముందు ఒప్పుకున్నారు ఈటెల. ఆర్థిక శాఖ తన దగ్గర ఉన్నప్పటికీ బడ్జెట్ అంతా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారానే విడుదల చేశారని చెప్పారు. 3 బ్యారేజీలు అక్కడ కట్టకుండా ఉండాల్సింది అంటే మీరేమంటారు అనే అభిప్రాయాన్ని కమిషన్ వ్యక్తం చేయగా, కమిషన్ తో ఏకీభవించకుండా ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలో టెక్నికల్ టీం చెప్తుందన్నారు. ఇక విచారణ ముగిసిన తర్వాత చిట్చాట్ చేస్తూ నేను చేసిందేమీ లేదు, అంతా వాళ్లే చేశారన్నారు ఈటెల రాజేందర్. అదే సమయంలో రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు చేసిన కమిషన్ విచారణ కమిటీలను ప్రభుత్వం బయట పెట్టలేదని, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయినా త్వరగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈటెల.